కామద ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ కామద ఏకాదశి రోజున ఎటువంటి నియమాలను పాటించాలి? ఏకాదశి అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటిది 11వ తిథి, దశమి తదుపరి 11వది. ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. ఏకాదశి పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు మధ్యలో ఒకటి, పాడ్యమి నుంచి అమావాస్య వరకు మధ్యలో ఒకటి, ఇలా ఒక నెలలో 2 సార్లు ఏర్పడగా పౌర్ణిమకు ముందుగా వచ్చే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి, అమావాస్యకు ముందుగా వచ్చే ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి అని ప్రసిద్ధం. 12 నెలలలో నెలకు 2 చొప్పున వెరసి 24 ఏకాదశులు. అలాగే ఏదైనా ఒక సంవత్సరం అధిక మాసం ఏర్పడితే మరి ఒక 2 ఏకాదశులు ఏర్పడతాయి కనుక మొత్తం పైన 26 ఏకాదశులు. ఒక్కొక్క ఏకాదశికి ఉపవాస వ్రతం పాటించేటటువంటి సందర్భంగా ఒక కథ ఏర్పడి ఉండడం, ఆ కథను జ్ఞాపకం తెచ్చుకొని ఆ ప్రమాణాలకు అనుకూలంగా వ్రతాన్ని కొనసాగించడం అనే విషయాలను మనకు పద్మపురాణం ప్రస్తావన చేస్తుంది. 26 ఏకాదశుల కథలను పద్మపురాణం వివరిస్తుంది. ఈ ఏకాదశుల క్రమంలో మొదటి ఏకాదశి కామద ఏకాదశి, చైత్రమాసం శుక్లపక్షం ఏకాదశి. వామన పురాణంలో ఈ ఏకాదశికి సంబంధించిన విశేషం మరింత ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. వశిష్ఠుడు బోధించిన ఈ కథ మనకు మళ్ళీ మూలంగా అన్నప్పుడు ధర్మరాజుకు కృష్ణుడు బోధించినట్లుగా కృష్ణుడు ఈ కథను భారతాంతర్గత కథలలో వశిష్ఠుని చేత బోధింపబడినదిగా స్వీకరించినట్లు ఈ కథ ఉంటుంది. కామద ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేసి దశవిధములుగా ఉన్నటువంటి వస్తువులను అంటే దూది లేక పత్తి, వస్త్రములు, ఇతర శుభద్రవ్యములు, బంగారము, వెండి ఇలాంటి లోహములు దానంగా ఇచ్చినందువలన పరిపూర్ణమైనటువంటి పుణ్యఫలం మనకు లభిస్తుంది. తద్వారా చేసిన సంకల్పాలన్నీ నెరవేరుతాయి. ఏవైనా సంకల్పాలు ఉండవచ్చునో, నాకు అది కావాలి, ఇది కావాలి, విదేశాలకు వెళ్ళాలి, ఆరోగ్యం బాగుండాలి, ఐశ్వర్యం కలగాలి, ఇలాంటి సమస్త కోరికలన్నింటినీ కూడా నెరవేర్చేది కనుక ఈ ఏకాదశికి కామిక ఏకాదశి, కామద ఏకాదశి అన్న పేరు ప్రసిద్ధం. ఈ వృత్తాంతం మనకు వామన పురాణంలో ప్రత్యేకంగా ఉంది. ధర్మరాజుకు ఒక సంకల్పం ఉంది, రాజ్యం కలగాలి, అలాగే కావాలి, తనను అనుసరించేటటువంటి వారందరికీ ఆహార పదార్థాలు అందించే శక్తి కలగాలి, కుటుంబానికి పెద్దగా గౌరవాన్ని పొందాలి, అందరికీ అన్ని విధాలుగా కూడా అనుకూలంగా వ్యవహరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించినవాడు ఈ ధర్మరాజు కనుక తన సంకల్పానికి పూర్వకంగా లాభదాయకంగా ఏ వ్రతాన్ని పాటిస్తే మేలు కలుగుతుంది అంటూ కృష్ణ పరమాత్ముడిని వేడుకొనగా పరమాత్ముడు చెప్పిన వృత్తాంతం కామిక లేక కామద ఏకాదశి. ఇది కథ.